దేవునికి చేరువ కావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అదే విధముగా అలా బ్రతకనటువంటి మనుషులందరి కొరకు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభుల వారిని ఎలా బ్రతకాలో, ఎలాగ బ్రతుకు చూపించాలో, ఎలా బ్రతికితే పరలోకం చేరుకుంటామో అనేటువంటి విషయాలు తన జీవితాన్ని బట్టి మనకి నేర్పించాడు తండ్రి అయినటువంటి దేవుడు ఆయన కుమారుని ద్వారా. ఖచ్చితంగా మనం యేసుక్రీస్తుల ప్రభుల వారిలాగా పరలోకం వెళ్ళటం చాలా కష్టతరమైనది. ఏదో క్రైస్తవులు అనుకుంటున్నారు దేవుణ్ణి విశ్వసించి నమ్మితే సరిపోతుంది, ప్రతి ఆదివారము కొన్ని మీటింగ్స్కి, కొన్ని సభలకు, కొన్ని క్లాసులకు వెళ్తే సరిపోతుంది అనేటువంటి భావనతో ఒకవేళ మనం ఉన్నామేమో ఎవరికి వారు ప్రశ్నించుకుని ఆలోచించుకోవటం మంచిది. యేసుక్రీస్తుల ప్రభుల వారు మనకి మాదిరి ఉంచిపోవడానికే ఈ భూమి మీదకి రావడం జరిగింది. మనుషులను ఎలా ప్రేమించాలో, వారిని ఎలా రక్షించాలో, ఈ జీవన విధానంలో దేవుని కొరకు ఎలా గడపాలో ఆ పద్ధతిని, ఆ యొక్క పరిస్థితిని, ఆ యొక్క తీరుతెన్నులను మనకు నేర్పించడానికే ప్రభువారి భూమి మీదకి వచ్చాడు. ఈరోజు మనం యేసుక్రీస్తు జీవిత చరిత్రలో లేదా యేసుక్రీస్తు జీవిత ప్రయాణంలో మనం నేర్చుకోవలసినవి ఆయన్ను చూసి, మనం పాటించవలసినవి ఆయన్ను చూసి అనేటువంటి విషయాలు ఆయన యొక్క జీవనయానంలో కొన్ని ముఖ్య ఘట్టాలను మనం నేర్చుకుందాం. దానికంటే ముందుగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆయన మనకి ఏమని అక్కడ అపోస్తుడైనటువంటి పేతురు గారు లేదా సంఘ పెద్ద యేసుక్రీస్తు వారి గురించి ఆయనే స్వయంగా ఏం చెబుతున్నాడో ఒకసారి మనం చూడగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20-21. తప్పిదమ్మునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఎందుకు మీరు పిలువబడితిరి. ఈ మాట కోసమే ఇక్కడ ఈ వచనం చదివించానండి. ఏంటంటండి, చివరి మాట చదివాం. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవుడికే హితము అన్నాడు. ఇందుకు క్రైస్తవులమైన మనము పిలువబడ్డాము అంటున్నాడు. అంటే క్రైస్తవులందరూ తెలుసుకోవలసినది, నేర్చుకోవలసినది, ఆచరించవలసినది ఏమిటంటే ఇదే. ఇందుకే మనం పిలువబడ్డాము అని అంటున్నాడు. ఏమండి, ఆ కింద 21 చదివితే క్రీస్తు కూడా చూడండి చెప్తున్నాడు. ఆయన జీవిత ప్రయాణంలో మనం ఈరోజు కొన్ని ముఖ్య ఘట్టాలు నేర్చుకుందాం అంటున్నాం కదా. ఆయన ఏమి ఉంచిపోయాడో చూడండి ఇక్కడ. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు అన్నటువంటి పదం అండర్లైన్ చేసుకోండి. ఏంటండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, మీరు అంటే క్రైస్తవులమైన మనము తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను.
అనేటువంటి మాట ఇక్కడ ప్రయోగించాడు. ఏమన్నా అడుగు జాడలు ఎందు నడవడం అంటే తెలుసు కదండి, తెలిసే తెలియదండి. అడుగు జాడలు ఎందు నడవడం అంటే ముందు మనం వెళ్ళినప్పుడు మన పిల్లల్ని కూడా మనం ఏం చేస్తామంటే, ఒరే నా వెనకాల నేను ఎలాగెళ్తున్నానో అలానే వచ్చే అంటాం. అప్పుడప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు పనిలో కూడా ఈ మధ్యకాలంలో ఇవి ఎదజల్లారు కదండి విత్తనాలు, ఆకుముడికి విత్తనాలు జల్లేటప్పుడు కానీ ఎద జల్లేటప్పుడు కానీ సేమ్ ఎదర విత్తనాలు జల్లుకుంటూ వెళ్ళేవాడు విత్తనాలు పట్టుకుని వెనకాల వెళ్ళేవాడు కూడా సేమ్ అయ్యే అడుగుల్లో వేసుకుని వెళ్ళాలి. ఏమండి, ఇలా కంటే క్రీస్తు ప్రభుల వారు ఎలాగ బ్రతుకు చూపించి వెళ్ళాడో అలాగే మనం బ్రతుకు చూపించి వెళ్ళాలి అనేటువంటి మాటే తన అడుగు జాడల యందు మనము నడుచుకొనున్నట్లు అన్నాడు. ఏమండి, కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్రలో ఆయన బ్రతికిన తీరుతెన్నులలో మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వాటిని కానీ మనం చెయ్యలేదో పాపానికి దగ్గర అయిపోతాం. మనం ఖచ్చితంగా పాపంలోనే ఉండిపోతాం. మనం అనుకుంటాం ఆదివారం వెళ్తున్నాం, సభలకు వెళ్తున్నాం, క్లాసులకు వెళ్తున్నాం అనేటువంటి ఈ ధీమాలో ఉండిపోతాం తప్ప ఆయన జీవితంలో ఎక్కడెక్కడ ఎలా బ్రతికాడు, ఎలా మాట్లాడాడు, ఎలా ఉన్నాడు అనేటువంటి ఈ ఘట్టాలను తెలుసుకోకపోతే మన క్రైస్తవ జీవితం సంపూర్ణం కాదు. కనుక ఒకసారి సువార్తల్లోనికి వెళ్ళి మనం ఆయన జీవిత ప్రయాణాన్ని మనం చూడగలిగితే, ఆలోచించగలిగితే నిజంగా మన జీవితంలో ఇందులో చాలా విషయాలలో మనం చేయలేనటువంటివి ఉంటాయి. ఏమండి, చాలా విషయాలు చేయలేనటువంటివి ఉంటాయి. నాకు దొరికిన సమయాన్ని బట్టి నేను 3 సువార్తలలో రాయించాను. చివరి యోహాను సువార్తలో రాయలేకపోయాను. అయితే ఇవన్నీ చెప్పాలంటే చాలా మ్యాటరే ఉంది, కానీ అందులో ప్రాముఖ్యమైనవి ఏవో కొన్ని చెప్పగలుగుతాను ఈరోజు. వీలైతే ఎప్పుడైనా మనం చెప్పుకుందాం. ప్రియమైన దేవుని పిల్లారా, మొదట మత్తయి సువార్త మనం చూడగలిగితే ఇంతకీ సువార్త అంటే ఏంటండి అర్థం? మరణ, సమాధి, పునరుద్ధానములు. ఈ మూడేనా, ఇంకేమైనా ఉందా? సువార్త అంటే ఏమండి, ఈ మూడేనా, ఇంకేమైనా ఉన్నాయా అని అంటే, సువార్త అంటే ఈ వాక్యం అంతటిని కూడా సువార్తనే అంటుంది వాక్యం, బైబిల్ చెబుతుంది. అంటే సువార్తకి డెఫినేషన్ ఈ 3 అయితే దేవుని వాక్యం అంతటిని కలిపితే సువార్తనే చెబుతుంది. యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్నట్టు తెలియజేశాడు. పేతురు పత్రికలోనూ కూడా సువార్తను తెలియజేసినట్లుగా ఆయన చెప్పాడు, ఈ వాక్యమే సువార్త అంటాడు అక్కడ పేతురు రాసిన పత్రికలో. ఏమండి, మరణ, సమాధి, పునరుద్ధానం అన్నాం. అసలు మరణానికి ముందు ఆయన జీవితం ఏమి లేదా? ఆ జీవిత చరిత్రలో అసలు మరణానికి దారి తీసిన ఘట్టాలేంటి? యేసుక్రీస్తులో ప్రభుల వారు అంత త్వరగా చనిపోవలసిన అవసరత ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే, ఆయన జీవించిన విధానమే ఆయనను తొందరగా మరణానికి దగ్గరగా తీసుకుని వెళ్ళిపోయాయి. ఆ మరణం మనకేం చేసిందంటే ప్రపంచ ప్రజలకు రక్షణను అనుగ్రహించింది. ఆయన సమాధి చేయబడటం, తిరిగి లేవటం, ఇవన్నీ దేవుని శక్తి స్వరూపాలను మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మరణ, సమాధి, పునరుద్ధాన దినాలు అంటున్నాం కదా. ఈ మరణానికి ముందు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, ఎందుకు యేసుక్రీస్తుల ప్రభుల వారి యొక్క జీవితం అంత తొందరగా ముగియవలసి వచ్చింది అని అంటే,
ఆయన జీవించిన జీవన విధానాన్ని బట్టి ఏమండి మనము కూడా నేర్చుకోవలసినది ఏమిటనంటే, చూడండి అక్కడ మనం మొదట ఒక మాట చదువుకున్న పేతురు రాసిన పత్రికలు ఏంటి, మనము కూడా బాధను సహించిన ఎడల అన్నటువంటి మాట చదువుకున్నాం. అవునండి. ఆయన కూడా ఆయన జీవితంలో ఎలా జీవించాడో అనేటువంటి ఆ విధానాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ప్రియమైన దేవుని పిల్లారా, తొందరగా మరణాన్ని దగ్గరికి తీసుకుని వెళ్ళేటువంటి ఎన్నో విషయాలు అక్కడ దాగున్నాయి. అవన్నీ కూడా మరణంలోనికి మనం తీసుకోవాలి, ఆ విషయాలన్నీ కూడా. ఎందుకంటే మరి మరణం ఎందుకు వచ్చిందంటే ఆయనకు తొందరగా, చూడండి కొన్ని విషయాలను చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం చూడండి. కొన్ని ముఖ్య ఘట్టాలు మాత్రమే మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. చాలా విషయాలు అయితే ఉన్నాయి. కొన్ని విషయాలు మత్తయి సువార్త 5వ అధ్యాయము 37, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను అన్నాడు. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది అన్నాడు. ఏమండి, దేవుడు యేసుక్రీస్తుల ప్రభువుల వారు ఏం చెప్తున్నాడు? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇలా మన ప్రవర్తన ఏనాడైనా ఉందా? ఆలోచించండి ఒకసారి. ఏమండి, మోమాటాలు కలిగి, పక్షపాతము కలిగి, ఇబ్బందికర పరిస్థితుల్లో మన జీవితాన్ని కొనసాగిస్తున్నామేమో ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా మీరు ఖచ్చితంగా మాట్లాడారా? ఖచ్చితంగా మీ ప్రవర్తన ఉందా? ఖచ్చితంగా ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే మీరు చెప్పగలిగారా? లేదండి, అదే అనుకుంటున్నాను, అదే చేద్దాం అనుకుంటున్నాను, అవునండి, అదండి, ఇదండి అని సాగదీస్తున్నారా? లేదంటే మీకు ఎవరైనా ఏదైనా సహాయం చేసేవాళ్ళ వాళ్ళ పట్ల మీరు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారా? ఒకసారి ఆలోచించి. ఇవి ఏంటనుకుంటున్నారు? ఇది యేసుక్రీస్తు వారు జీవించిన విధానంలో యేసుక్రీస్తు వారు పాటించినటువంటి ఒక సందర్భం ఇది. ఏమండి, ఒకసారి ఆలోచిస్తున్నారా మీరు? అవునంటే అవును మీ మాట, కాదంటే కాదు, ఖచ్చితత్వంగా ఉండాలి. అదే యథార్థత అంటే. అదేంటి యథార్థత అంటే. అంతేగాని మనకి ఎవరో ఏదో మాట సహాయం చేస్తారనో, మూట సహాయం చేస్తారనో, లేదా మనకు బాగా మనతో ప్రేమగా మాట్లాడతారనో, లేదంటే మన ఇరుగు పొరుగు వారనో, మన బంధువులనో, మన సంఘమనో, మనకి ఏదో ఒక రూపంలో సహాయం చేసేవాడనో, లేదంటే మనకంటే పెద్దవారనో, లేదా మనకంటే చిన్నవారనో, అంటే ఎక్కడ ఏ విషయంలో అంటే ప్రతి విషయంలో దీనికి ఒక సందర్భాలు ఉంటాయి సుమా. మళ్ళీ అవునంటే అవును, కాదంటే కాదంటే సందర్భాలుంటాయి. సందర్భాన్ని బట్టి మీరు ఖచ్చితంగా అది దేవునికి వ్యతిరేకమైన విషయం అయితే మీరు ఖచ్చితంగా అవునంటే అవును, కాదంటే కాదు అనేటువంటి విషయాన్ని మీరు అక్కడ మాట్లాడగలగాలి. ఇక్కడ యేసుప్రభు వారు చెప్పేది కూడా అదే. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదంతే. దట్స్ ఆల్. అంతే తప్ప దానికి మించినది మీరు పుట్టిందంటే అదేంటి? దుష్టుని నుండి వచ్చినది అని అంటున్నాడు. మనం ఈ యొక్క ప్రవర్తన తీరు మన జీవితంలో ఉందో లేదో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది, ప్రియమైన దేవుని పిల్లారా. ఏమండి, ఇక మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. ప్రభువారు ఎంత డైరెక్ట్గా మాట్లాడుతున్నాడో. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి,
మీ ముత్యములను పందుల ఎదుట వెయ్యకుడి. ఆయన మాట ఆయన మాట శైలి చూడండి ఎలా ఉందో. మనం అనుకుంటాం యేసుక్రీస్తు వారిలో ఒక ప్రేమ మాత్రమే ఉందని అనుకుంటాం, కానీ ఆయనకి అన్ని కోణాలు ఉన్నాయి. ఆయనకి కోపపడినటువంటి విధానం ఉంది, దయ కలిగిన విధానం ఉంది, ప్రేమ కలిగిన విధానం ఉంది. అంటే తండ్రి అయిన దేవునికి ఉన్న గుణగణ లక్షణాలన్నీ కూడా అలవరుచుకున్నవాడు ఆయన. అందుకనే ఒకసారి మీకు 2-3 సందర్భాల్లో చెప్పాను, అన్ని గుణాలు అన్ని కోణాలు కలిగిన వాడు దేవుడు. ఏది ఎక్కడ ఉపయోగించాలో సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి తెలిసిన వాడే దేవుడు. అదే పుణుకు పుచ్చుకుని వచ్చి యేసుక్రీస్తుల ప్రభుల వారు భూమి మీద బ్రతికి మనకు చూపించాడు. అలాగే మనం బ్రతకాలి అని. అర్థమైందండి? అందుకని అంటున్నాడు ఇక్కడ, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. అంటే సందర్భాలని మీరు ఆలోచించండి సుమా. నేను అక్కడ ఆయన మాట్లాడినటువంటి వరవడిని మీకు తెలియజేస్తున్నాను. ఏమండి? పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకండి. అంటే వెళ్ళిన వారికి మీరు ఎంత చెప్పినా తొక్కుపడేస్తారు వాళ్ళు. కనుక వినేవారికి వాక్యం చెప్పాలనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకనే ఇక్కడ మాట్లాడడం జరిగింది. అదే అధ్యాయం 28-29 కూడా చూడండి. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. ఇక్కడ ఇదొక ముఖ్య ఘట్టం. ఏంటి? ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారటండి జన సమూహములు. అంటే మనం చేసేటువంటి బోధ ఎలా ఉండాలి? ఆశ్చర్యాన్ని కలిగించేటట్టుగా ఉండాలి. అంతేగాని ఎప్పుడూ చెప్పేటువంటి పాత చింతకాయ పచ్చళ్ళలాగా ఉండకూడదు. మనం చెప్పేటువంటి బోధ ఆశ్చర్యం కలిగించాలి. అంటే దేవుడు ఆశ్చర్యకరుడు గనక ఆయన గురించి చెప్పేటువంటి సంగతులన్నీ కూడా ఒక ఆశ్చర్యాన్ని కలిగించేటట్టుగా ఉండాలి. అప్పుడే ఎదుటివాని యొక్క హృదయము కదిలించబడుతుంది, దేవునికి దగ్గర అయ్యేటువంటి మనస్తత్వం వాళ్ళలో కలుగుతుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏంటంటే ఆయన బోధకు అంటే ఆయన ఎంత గొప్ప సంగతులు చెప్పుంటాడో చూడండి. ఆశ్చర్యపడుచుండిరి. ఎలయనగా అంటే వారి శాస్త్రులు ఎప్పుడు ఇలాంటి బోధ చేయలేదు వాళ్ళు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత చెప్పే ఆ బోధ చూడండి, ఆశ్చర్యాన్ని కలిగించేట. వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి అధికారం. అందుకని డాడీ గారు చూడండి, అధికారం కలిగిన బోధ అంటూ ఉంటాడు ఆయన. దేవుని మాట మనం ఎప్పుడు కూడా అధికారంతో చెప్పాలి, అంతేగాని మోమాట పడకూడదు, సిగ్గుపడకూడదు, భయపడకూడదు. ఏమండి? ఎవరు ఎలాంటి తప్పిదములకు మరి లోనవుతున్న వారిని సరిచేయాలి అని అంటే వాక్యము ఎలా చెప్పాలి? అధికారము వాని వలె బోధించాలి అని అంటున్నాడు. యేసుక్రీస్తు ఒక అధికారి అంటే ఎలా ఉంటాడో మీకు తెలుసు కదా. అధికారులు ఎలా ఉంటారో ఆర్డర్స్ వేస్తారు అధికారులు. అధికారి చెప్పాడంటే కింద ఉన్నవారంతా చేయవలసిందే. అలాగే ఈయనేంట ఒక అధికారిగా అధికారము కలిగిన వాని వలె బోధించాడటండి ఆయన. బోధ ఎంత అద్భుతంగా ఉందండి ఈ మాట. ఇకపోతే మరొక మాట, 8వ అధ్యాయం 22వ వచనం. యేసు అతన్ని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాత పెట్టుకొననిమ్ము, నీవు వచ్చి నన్ను వెంబడించమన్నాడు.
ఏమండి, ఇదే విషయం మన జీవితంలో జరిగితే చేయగలమంటారా? యేసుప్రభు యొక్క ఆ ఆలోచన విధానం చూడండి. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నీవు వచ్చి నన్ను వెంబడించు. నిజానికి మన బంధువులలో, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే దేవుని కార్యక్రమం ఉన్నదనుకోండి, అదే రోజు నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను? ఒకసారి ఆలోచించండి. ఏమండి, ఏం చేస్తాం చెప్పండి? తప్పనిసరి మనం చనిపోయిన దగ్గరికి వెళ్ళిపోతాం మనం. ఏమండి, ఎక్కడ మళ్ళా అవసరమైతే దాన్ని మనం కవర్ చేయడానికి కొటేషన్ ఏం చేస్తారో, విందు చేయుచున్న వారి ఇంటికి పోయే కంటే ప్రలాపించు ఇంటి వారి దగ్గరికి వెళ్ళుట మేలు అనేటువంటిది ప్రసంగి గ్రంథంలో ఉన్నది. ఎక్కడదో ఎప్పుడుదో చెప్తారు. ఏమండి, ఇక్కడ ప్రభువు ఆలోచన ఎంత లోతుగా ఉందంటే మీకు తెలుసా? పోయినోడు ఎలాగ పోయాడు, తిరుగురాడు. నువ్వు వెళ్తే బ్రతికించగలవా? అక్కడ బ్రతికించలేవు. పోయి నువ్వు ఒక్కడ వెళ్ళి ఏదైనా మాట్లాడితే నీ ఒక్కడ వల్ల ఏమైనా ఓదార్పు పొందుతాడా? లేదు. నీవు కాకుండా అనేక మంది వస్తారు అక్కడ. కానీ ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఈరోజు జరగవలసిన దేవుని జీవార్థమైన మాటలు వెళ్ళకపోతే లోకంలో చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు అనేక మంది చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు వెళ్ళి ఆ స్వార్థ కార్యక్రమాన్ని జరిగించావనుకో, అందులో ఏదో ఒక మాటను బట్టి ఎవడొకడు నిత్య జీవానికి వారసుడు అవ్వగలిగేటువంటి మనసు త్రిప్పగలే పని అక్కడ జరుగుతుంది అనేటువంటి విధానాన్ని బట్టి యేసుక్రీస్తు వారు అక్కడ ఏమని పలికాడు చూడండి. అక్కడ నిజంగా ఈ విషయంలో జాన్సన్ విక్టర్ గారిని చాలా మెచ్చుకోవాలండి మనం. వారి తల్లిగారు చనిపోయిందండి మీటింగ్లో ఉన్నప్పుడు. వెళ్ళలేదండి ఆయన. తెలుసా? నేను వచ్చేంత వరకు ఉంచగలిగితే ఉంచండి, నేను మీటింగ్స్ అయ్యాక కొత్త నేను దేవుని పనిలో ఉన్నానని వెళ్ళలేదండి ఆయన, జాన్సన్ విక్టర్ గారు. నిజంగా జాన్సన్ విక్టర్ గారికి ఇంత ఆదరణ, అందరూ ప్రేమ చూపిస్తున్నారంటే, దయ చూపిస్తున్నారంటే ఆయన పట్ల క్రీస్తు వలె ఆయన చాలా విషయాల్లో మనకి కనబడతాడండి. ఒక ప్రేమ విషయంలో కానీ, పలకరించే విషయంలో కానీ, ఇదిగో ఇప్పుడు ఈ మృతుల గురించి విషయంలో కానివ్వండి, చాలా విషయాల్లో జాన్సన్ విక్టర్ గారు మనకు కనబడుతూ ఉంటారు. అలాగే జైశాలి గారు కూడా కనబడుతూ ఉంటారు. ముఖమాటం లేని బోధ, ఎవరి పట్ల పక్షపాతం లేనటువంటి వ్యక్తిత్వం, ఖండితంగా చెప్పటం, ఖండించి గద్దించి బోధించేటువంటి తత్వం, నానే అటువంటి విధానం లేదు, నా బంధువులనే విధానం లేదు, రక్త సంబంధులనే విధానం లేదు. క్రీస్తు యొక్క జీవితంలో ఉన్నటువంటి ఘట్టాలు మన ముందు ఉన్నటువంటి కొందరిలో మనం చూడగలుగుతూ ఉంటాం కొన్ని విషయాల్లో. అలా మనం బ్రతకపోతేనండి క్రైస్తవ్యం సంపూర్ణం కాదండి. అమ్మాయి పడుకోక, వాక్యమేనండి. బోరు కొడుతుందా? ఇవి సరిగా నేర్చుకోకపోతే ఇవి సబ్జెక్టులు చెప్పుకుంటూ పోతాం. జ్ఞానం మనం క్రీస్తు బ్రతికిన స్వార్థలు చదువుకుంటూ పోతాం. కానీ ఇలాగ ఆయన బ్రతికాడా, ఇలాగ ఆయన మాట్లాడా, ఇలాగ ఆయన జీవించాడా, ఇలాగే మనం మాదిరి ఉంచిపోయాడు కదా మనకి అనేటువంటి విధానం మనం అలా దాటుకుని పోతూ ఉంటాం. కనుక మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము, నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. నిజంగా అది తల్లి అయినా తండ్రి అయినా నిజంగా చనిపోతే ఆ రోజు దేవుని కార్యక్రమం ఉందంటే తప్పనిసరి మనం ఏం చేయాలట? దేవుని కార్యక్రమంలో పాల్గొని ఆ పని అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఈ పని చూడండి, లేదా ఊళ్ళో ఉన్న వాళ్ళు దాన్ని కానిచ్చేస్తారు అని ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడండి ఆయన. మనం అంతటి స్థాయికి మనం ఎదగాలని చెప్తున్నాడు ఆయన. ఇంకొక మాట మనం చూడగలిగితే, మత్తయి సువార్త 11:20. మత్తయి సువార్త 11:20. పిమ్మట ఏ పట్టణములలో విస్తారమైన అద్భుతములు చేసినో
ఆ పట్టణములు గలవారు మారు మనస్సు పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. చూడండి, యేసుక్రీస్తు వారు మీరు ఎప్పుడు గద్దించరేమో, ప్రేమామయుడు కదా, దయగల మాటలే చెప్తాడని అనుకుంటున్నారు మీరు. మారు మనసుకు పొందనటువంటి వారిని ఏం చేస్తున్నాడు ఆయన? గద్దిస్తున్నాడంట ఆయన. యేసుప్రభు గద్దిస్తున్నాడండి. మీరు మనం గద్దిస్తే ఏమైపోతాం చెప్పండి? మన్నాడు సంఘం రావడం మానేస్తారు మీరు. అవునే కదండి? మన్నాడు సంఘానికి రావడం మానేస్తాం గద్దిస్తే. ఆయన చూడండి, వాక్యము చెప్పాలి, వాక్యము ద్వారా మనం అన్నీ తెలియజేయాలి. వాక్యానికి లోబడకపోతే, విధేయత కలిగి లేకపోతే పోయేది నువ్వే. నిన్ను గద్దించినప్పుడు దాన్ని నువ్వు స్వీకరించకపోతే పోయేది మనమే. చూడండి, ఆయన ఏమనుకున్నాడు? ఒకవేళ గద్దిస్తామో నన్ను వెంబడించరేమో, దేవుని దగ్గరికి రారేమో అని ఆలోచించలేదండి ఆయన. ఏం చేశాడు ఆయన? గద్దించేటటువంటి వారినిట్లు గద్దింపసాగెను. ఇంకొక మంచి మాట చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 48, 49 చూడండి. ఇక్కడ ఈ వరవడి చూడాలి. యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఈ శైలి, ఈ విధానం మనం నేర్చుకోవాలి. అంటే దేవుడిని ఎంతగా ప్రేమించాడో, దేవుని పట్ల ఎంతగా భయభక్తులు కలిగి ఉన్నాడో, దేవుడు ఏదైతే చెప్పాడో, ఏది నేర్పించాడో, ఏది చూచాడో యేసుక్రీస్తుల ప్రభుల వారు అది ఈ భూమి మీద అచ్చుగా అలాగే అమలు చేయాలనేటువంటి విధానంలో ఆయన ఎలా పోయాడో చూడండి. అందుకనే అంటాడు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, మనుష్య కుమారుడట రాయబడిన ప్రకారము ఆయన పోతున్నాడండి ఆయన. అంటే ఎవరిని లెక్క చేయనటువంటి విధానం. లెక్క చేయడం అంటే ఏంటనుకుంటున్నారు? నువ్వేటి నాకు అనేది కాదు. ఇక్కడ ప్రేమించాడు అందరినీ. ఆ ప్రేమను బట్టే గద్దించాడు, ఆ ప్రేమను బట్టే నిన్ను హెచ్చరించాడు, ఆ ప్రేమను బట్టే స్వస్థత చేశాడు, ఆ ప్రేమను బట్టే ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేశాడు, ఆ ప్రేమను బట్టే నీకు దేవుని మాటలతో హెచ్చరించాడు. అది అర్థం చేసుకోవాలి మీరు. ఏమండి? చదవమ్మా. ఇక్కడ సందర్భం చూడండి. యేసుక్రీస్తు వారు బోధ చేస్తాడు. బోధ చేసిన తర్వాత, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవలెనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వానితో చూచి, చూడండి ఇక్కడ ఖచ్చితంగా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఘంటాపదంగా ఖండితంగా చెప్పేస్తున్నాడు ఆయన. ఎవరు నా తల్లి? నా తల్లి ఎవరు? నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. ఇలాగ మనం ఎప్పుడైనా ఆలోచించామండి? చేసామా? చెందగలిగామా? చెప్పండి. మన బంధువులలో కార్యక్రమాలు ఉంటేనే వెళ్ళిపోతాం. ఆదివారం ఆరాధన మానేసి, ఇక సువార్త దండయాత్రలు మానేసి, ఏ కార్యక్రమాలు ఉన్నా మనం వెళ్ళిపోతూ ఉంటాం మానేసి. కానీ తండ్రి ఏం చెప్తున్నాడు? ప్రభువారు ఏం చెప్తున్నాడు? ఆయనతో మాట్లాడడానికి వస్తేనే ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, నా తండ్రి చిత్త ప్రకారం చెయ్యవాడే నా తల్లి నా సహోదరులు అంటున్నాడు. మనం ఎప్పుడైనా ఇలా అనుకున్నామండి? అబ్బే, మన తల్లిదండ్రులు దేవుళ్ళో ఉండకపోయినా, నడవకపోయినా, బాబోయ్ మనకు మామూలుగా రక్త పిశాచిల్లాగా రక్త బంధం అంటే ఎంత పిచ్చో మనకి. ఏమండి? మనకి ఆత్మీయులు సొంత కుటుంబం అనేది యేసుప్రభు వారు చెప్తున్నాడు. ఏ తండ్రి పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము ఎవరు చేస్తే వారేనట. తల్లి, సహోదరులు, సోదరిమణులు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రులు
అంతేగాని మనకి బంధువులు మనకు రక్తాన్ని ఇచ్చి లేదా మనల్ని కన్నవారో లేదా మన చేసిన వారో కాదంటున్నాడు అక్కడ ఆయన. అంటే అంతగా దేవుణ్ణి ఆయన ప్రేమించిన వాడిగా మనకి యేసుక్రీస్తుల ప్రభువు వారు కనబడుతున్నాడండి. ఇది ఇది మనం అమలు చేయాలి. ఇది ఎప్పుడో మనం చెప్పుకుంటూ పోతుంటాం, కానీ ఇది చేయగలుగుతున్నారా మీరు? ఇది చేయగలుగుతున్నామండి మనం? ఒకసారి ఆలోచించండి లోతుగా, మీరు డెప్త్గా. ఏమండి, ఇప్పుడు పండగకనో లేదంటే పబ్బాలకనో ఏదో పిలుస్తూ ఉంటారు, క్రిస్మస్లనో. ఏంటి మన కార్యక్రమాలు మానేసి పోతూ ఉంటారు. ఇది ఎంత వరకు కరెక్ట్ చెప్పండి ఒకసారి. ఆయన జీవించిన విధానం అండి ఇది. మనం అలా బ్రతకకపోతే దేవుడికి ఇష్టము కాని వారముగా మారిపోతాం. దేవుని ఇష్టాన్ని నెరవేర్చని వారుగా కనపడుతూ ఉంటాం. ఆలోచించండి. మన ఎంతసేపు మన పనులు, మన వ్యాపారాలు, మన ఉద్యోగాలు ఇవి ఆలోచిస్తాం. కానీ ప్రభు తండ్రి పని ఉన్నప్పుడు చేయవలసినటువంటి విషయాలను ఆయన ఎక్కడ ఏ సందర్భాలు యేసుప్రభు ఒకసారి సువార్తలు బాగా చదవండి. ఆయన ఎలా మాట్లాడాడో ఏదో విషయాలు అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ తల్లి సహోదరులను మాట్లాడినటువంటి విధానం, అలాగే మత్తయి సువార్త 16:23 చూడండి. దానికంటే ముందుగా మనం 12:34-39 చూస్తే అక్కడ ఏమంటాడో తెలుసా అండి? సర్పసంతానమా, వ్యభిచారులైన చెడ్డతరమా అనేటువంటి మాట పలుకుతున్నాడు చూడండి అక్కడ. మత్తయి సువార్త 12:34-39. సర్పసంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండుయుండు దానిని బట్టి నోరు మాట్లాడు కదా అని ఎంత గట్స్గా మాట్లాడుతుండో ఆలోచించండి ఒకసారి. ఆయన మనం అనగలమండి? మనం చెప్పగలమా మాట? ప్రియమంది, ఇలా చెప్తే ఎంత విరోధం అయిపోతుంటామో సంఘంలో. ఏమండి, మన సంఘంలో ఇలాగ కానీ చెప్పామా, మన సంఘమే కదండి, ఏ సంఘంలో చెప్పినా విరోధం అయిపోతుంటాం. సర్పతంతానమా, మీరు ఇక మారు మనసు పొందరా? ఏమండి, ఇవన్నీ మనం కానీ ఒకవేళ అన్నాం అనుకోండి, మన మీద ఇంకెలా ఉంటుందంటే కరేలు మిరేలు నూరేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తుల వారు యొక్క మరి జీవన విధానంలో విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ప్రియమైన దేవుని పిల్లారా. ఇంకొక మంచి మాట చూద్దాం. ఇందాక ఏం చెప్పానమ్మా మీకు? అధ్యాయం ఓకే, అది ఓకే, వద్దులేను, వదిలేండి. ఇంక ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. ఏమండి, 17 చూడండి, మత్తయి సువార్త 17. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలం ఉందును. ఈ మాట ఎవరితో అంటున్నాడు తెలుసండి? ఇది శిష్యులతో అంటున్నాడు. ఏమండి, ఈ మాట అంటే అసలు వీళ్ళు మనల్ని వెంబడిస్తారా, విడిచిపెట్టి వెళ్ళిపోతారా, అసలు వీళ్ళు ఏమనుకుంటారు అనేటువంటి మోమాటం లేదంటండి ఆయనకి. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఎక్కడ వారి శాస్త్రుల వలె కాక అధికారం వలె బోధించి అన్నాడు కదా. ఇంకొక మాట దాని సందర్భం నుంచి మత్తయి 22:16-34 చూడమ్మా. 34 మత్తయి సువార్త 22:34. ఆయన సద్దూకయ్యుల నోరు మూయించినని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, 34 చదివమ్మ డైరెక్టర్. ఆయన సద్దూకయ్యుల నోరు మూయించినని పరిసయ్యులు విని కూడి వచ్చిరి.
వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో, అది కాదు నాయన, మత్తయి సువార్త 22:34 చదువుతారా? అక్కడ సత్యవంతుడివై ఉండి నీవు మోమాటం లేనివాడివై అనేటువంటి మాట ఉంటుంది చూడండి. 16వ వచనం ఏమో చూడండి. 16వ వచనం, బోధకుడా చూడండి, సత్యవంతుడవై ఉండి అన్నాడు. ఏమండి, దేవుని యొక్క వాక్యము, దేవుడు ఏదైతే చెప్పాడో అది చేస్తూ ఉన్నటువంటి వాడిగా, అందుకని అంటున్నాడు సత్యవంతుడవై ఉండి. ఆయన ఎక్కడ మొహమాటము లేకుండా అవునంటే అవును కాదన్నట్టుగా, ఏమండి, శాస్త్రులు పరిచయులు అనేది చూడకుండా, ఏమంటే శాస్త్రులు పరిచయులు అంటే యేసుప్రభు మీద ఎంత పెద్దోళ్ళో తెలుసండి. ఇంచుమించు 60, 70 లేదా ఇంకా పెద్ద వయసు ఉన్న వాళ్ళేమో. యేసుక్రీస్తు వారి వయసు ఎంత? 30 సంవత్సరాలు. ఆయన 30 సంవత్సరంలో కదండి బోధన ఆరంభించాడు. ఆయన అంతటి పెద్దవారి ఎదుట కూడా ఆయన ఏం చేస్తాడట? సత్యవంతుడు అయి ఉండి నువ్వు ఎవరి ఎడల కూడా, చదవమ్మా, దేవుని మార్గము, సో దేవుని మార్గము, దేవుని మార్గము, చదవమ్మా, దేవుని మార్గమును సత్యముగా బోధించుచు, అంటే ఉన్నది ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్ వాక్యము, ఎక్కడ ఏ మోమాటం లేకుండా, కల్పితాలు లేకుండా, ఏంటి కల్పనా కథలు లేకుండా, ఉపమాన రీతిలో కానీ డైరెక్ట్గా కానీ చెబుతూ, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టకయు, చూడండి, మోమాటము లేని వాడవని మేము ఎరుగుదు అన్నాడు. ఎవరిని లక్ష్య పెట్టలేదట ఆయన. ఆయన 60-70 సంవత్సరాలు ఉన్న శాస్త్రులు పరిచయల్ని లెక్క చేయకుండా దేవుని ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగానే ఆయన చెప్పుతూ నడుచుకుంటూ జీవిస్తూ అలవరుస్తూ పాటిస్తూ వెళ్ళిపోతున్నాడండి ఆయన, యేసుక్రీస్తుల ప్రభుల వారు. మరి మనం అలా లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఇలా ఉండబట్టే, ఇలా చెప్తుంటే ఇలా ఏమయ్యారు తెలుసండి, యేసుక్రీస్తుల మీద ఇంకా మామూలుగా మండిపాటు కాదండి వీళ్ళు. ఈయన ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు చంపేద్దామా అని. అందుకనే ఈ విధానమే యేసుక్రీస్తు వారిని తొందరగా మరణానికి తీసుకుని వెళ్ళింది. ఆల్రెడీ ఆయన ప్రాణం పెట్టడానికే వచ్చాడు ఆయన. అర్థమైందండి? ప్రాణం పెట్టడం అంటే ఏదో తెలుసండి, ఇలాగ మోకమాటము లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం, బ్రతకటం, చేయటం, ఇది ప్రాణం పెట్టడం. ఎందుకంటే మనల్ని ఈ భూమి మీద ఉంచదు, నీతిమంతుల్ని, భక్తిగా ఉన్నవారిని ఉంచదు. అప్పుడప్పుడు కూడా చూడండి, మన వాళ్ళు నానుడుగా ఏం మాట్లాడతారంటే, మంచోళ్ళని దేవుడు భూమి మీదే ఎక్కువ కాలం ఉంచడండి అని. అవునండి, ఎందుకు మంచోళ్ళు అవుతారు మీరు? దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా నువ్వు జీవించినప్పుడు, నువ్వు మాట్లాడినప్పుడు, నువ్వు చెప్పినప్పుడు లోకము సహించదు, లోకము వారవలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు అంటేనే, వాక్యం అంటేనే వెలుగు గనక, ఆ వెలుగులో మనం చేసే తప్పిదాలు, పాపాలు అన్నీ కనబడతాయి గనక, వాక్యములో ఇవన్నీ మనం చెబుతుంటే వాళ్ళు జీర్ణించుకోలేరు గనక, ఈడేట్రా బాబు మనకి హితబోధ చేస్తున్నాడు, ఈడేంటి అసపెడుతున్నాడు, వీడేంటి, ఈడి పద్ధతి ఏంటి, ఈడి మాటలేంటి, ఈడు అది కాదంటున్నాడు, ఇది కాదంటున్నాడు, నలుగురు ఏమంటే అది కాదంటున్నాడు, ఈయన్ని ఇక ఉంచకూడదు, ఇక ఈ భూమి మీద ఉంచకూడదు, ఈయన్ని చంపేయాలనేటువంటి విధానం శాస్త్రులు పరిసయ్యులలో, ప్రధాన యాజకులలో కూడా ఇది. ఇంకో చిత్రం విషయం ఏంటో తెలుసండి, ఆలయంలో సేవ చేస్తున్న ప్రధాన యాజకులు, ఏమంటే దేవుడి సేవ చేస్తున్నవారే, శాస్త్రులు అంటే దేవుని వాక్యాన్ని బోధించేవారే, పరిసయ్యులు పునరుద్ధానం ఉందని నమ్మిన వారే, యేసుక్రీస్తుల ప్రభుల వారిని అంతమొందించాలనేటువంటి ఆలోచన కలిగి, ఆయన మీద మండిపాటు కలిగి,
కక్షపూరితంగా సమయం ఎప్పుడు దొరుకుతుందా ఆయనని చంపేయలేనటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఎన్నో సందర్భాలు చూశాడు. కానీ కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు వారు ముందుగా ఈ సంగతులన్నీ ఎరిగినవాడు గనుక ఆయన ఎప్పుడు చావాలో ఎప్పుడు దొరకాలో అనేటువంటి విధానం ఆయనకు తెలుసు కనుక కొన్ని సందర్భాల్లో తప్పించుకుని ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి ఆ సందర్భాల్లో కూడా చూద్దాం. లోక సువార్త 1వ అధ్యాయము, క్షమించండి 20వ అధ్యాయము 1-2 వచనాలు ఇక్కడ మనం చూడగలిగితే చూడండి. లోక సువార్త 20వ అధ్యాయము 2-8 వచనాలు, లేదా 1 నుంచి చూడండి. 1లో ఏం మాట్లాడుతున్నాడు లోక సువార్తలో? చదవండి, గట్టిగా చదవండి. ఆ దినములో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధించుచు, చూడండి, సువార్తను ప్రకటించుచున్నప్పుడు. మనం ఇందాక ఏమనుకున్నాం? సువార్త అంటే మరణ, సమాధి, పునరుద్ధానం. మరి ఈయన చెప్పేది ఏంటి? ఈయన చెప్పేది కూడా ఏంటి? సువార్తే. అంటే ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు ముందుగానే. ఎందుకంటే ఎన్నో విషయాలు ఆయన గురించి ఆయన ముందుగానే తెలియజేశాడు. నేను మరి అప్పగింపబడబోతున్నాను, నేను 3వ దినాన మరలా తిరిగి లేస్తాను, ఈ విషయాలన్నీ కూడా కొన్ని ముందుగా చెప్పాడు కదా. అలాగే ఇక్కడ యేసుక్రీస్తుల వారు చెప్పే ఈ సువార్త కూడా ఏంటంటే మరణంతో ముడిపడి ఉంది. ఈయన బ్రతికిన జీవిత ఘట్టాలన్నీ కూడా అవి మరణానికి దగ్గర చేసాయి. మరణం దగ్గరికి వరకు తీసుకుని వెళ్ళే దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం వల్ల, జీవించటం వల్ల, బ్రతకటం వల్ల, హెచ్చరించటం వల్ల, ఇవన్నీ చేయటం వల్ల మరణానికి దగ్గరకు తీసుకుని వెళ్ళాయి. అంటే క్రైస్తవుడుగా మనము కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే అలాగే మనం జీవించాలి. ఈ హింస కదండి, ఈ బాధను భరించడానికే కదా మనం పిలువబడ్డాం. ఇవన్నీ చేసినప్పుడే మనం కూడా తొందరగా ఈ లోకాన్ని ముగించుకుని వెళ్ళిపోతాం. మనం ఏంటంటే ఈ లోకంలో ఉండిపోవడానికి ఆలోచిస్తాం. దేవుని యొక్క వాక్యం ఏం చెప్పింది? ఇలాంటి వారికి ఈ లోకము ఏమన్నాడు ఏప్రిల్ రాసిన పత్రికలో? ఏంటండి? యోగ్యమైనది కాదు. ఎందుకని ఈ విషయం మనకు తెలియట్లేదు. మనకి తెలుసండి, భక్తులైన వారికి లోకం ఇది యోగ్యమైనది కాదు. క్రీస్తులా బ్రతికే వారికి ఇది యోగ్యమైనది కాదు. మనం ఏంటంటే ఇక్కడే అన్నీ సంపాదించుకుని చక్కగా ఏంటంటే కాకిలా కలకాలం బ్రతికేయాలి అనుకుంటున్నాం మనం. మనకి చావు పేరెత్తితేనే నోరు మూస్తాం, చావు పేరంటేనే భయం, ఒక శవం ఎదురొస్తేనే భయం. కానీ దేవుడు ఆలోచించిన విధానం చూడండి. యేసుక్రీస్తుల ప్రభుల వారు నేర్పిన జీవితంలో నేర్చుకోవాల్సి ఎన్ని విషయాలు ఉన్నాయండి బాబు ఆయనకి. చదవండి, ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 38 చివరి మాట. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అందుకనే చూడండి, మనం ఈ యేసుక్రీస్తు వారి జీవితాన్నే మనం పూర్తిగా ఆధారం చేసుకుని బ్రతికినట్లయితే అండి తొందరగా చచ్చిపోతాం. తెలుసండి, మనం తొందరగా చచ్చిపోతాం, తొందరగా విశ్రాంతిలోనికి వెళ్ళిపోతాం. అలాగే దేవుడు మరి మనకి ఇవ్వబోయే ఆ విశ్రాంతి లోకంలో భక్తులైన వారిని కలుస్తాం. నిత్యజీవం, అక్కడికి వెళ్ళామంటే నిత్యజీవం మనకే దక్కినట్టే. తొందరగా అండి, తొందరగా. కానీ మనం ఏం చేస్తామంటే ఇంక ఎన్నాళ్ళైనా ఇక్కడే బ్రతకాలి, ఇక్కడే ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లారా, మనం చూడండి, మరి యేసుక్రీస్తుల ప్రభుల వారు మనకు నేర్పింది ఏంటి? ఈ లోకము యోగ్యమైనది కాదు. మీరు దేవుని చిత్త ప్రకారం బ్రతకండి, జీవించండి.
వీటన్నింటినీ విడిచిపెట్టి మీరు వచ్చేయండి. నిత్య జీవం ఉంది. ఈ లోకంలో ఉన్నంతసేపు కష్టాలు, కన్నీళ్ళు, శ్రమలు, బాధలు, నిందలు ఇవన్నీ భరించాలి. పరలోకం వెళ్తే అవేముండవు. అదే నేర్పిస్తున్నాడు. ఇప్పుడు మనం ఇందాక ఏం చదువుకుంటున్నామండి? మనం ఎంతమ్మా? లోక 20 అధ్యాయం. ఓకే, చదువు తల్లి. ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములలో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలతో కూడా, చూడండి ఎన్ని కేటగిరీలు ఉన్నాయి, ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి చూసారు ఇక్కడ. ప్రధాన యాజకులు అంట, దేవాలయంలో యాజకత్వం చేసేవారు. శాస్త్రులు, వాక్యం బోధించే ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. ఆ సంఘంలో ఉండేటువంటి పెద్దలతో కూడా ఆయన మీదకు వచ్చేసారటండి. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో విషయాన్ని. యేసుక్రీస్తు మీదకి వెళ్ళిపోయారటండి, మీదకనే. ఇలాంటి ఘట్టాలు ఎప్పుడైనా మీరు ఆలోచించారండి? నిజంగా యేసుక్రీస్తుల మీద మనం దేవుడు, తండ్రి, ప్రభువా, హల్లెలూయా, స్తోత్రం అనుకుంటూ ఉంటున్నాం, కానీ యేసుక్రీస్తుకి జీవితంలో జరిగిన ఎన్ని ఘట్టాల్లో తెలుసండి మీకు? ఆయన చంపాలనే పట్టుకొని చూసి ఆయన మీదకి వెళ్ళిపోయారంటండి. వీళ్ళ ముగ్గురు గ్రూప్స్ కూడా, ఈ 3 కేటగిరీలు ఆయన మీదకంటే వెళ్ళిపోయారంట. అది ఈ విషయాన్ని ఒకసారి మీరు డిస్ప్లేలో వేసుకోండి మీ మైండ్లో. ఒకసారి ఎలా ఉంటుందో ఒకసారి. యేసుక్రీస్తుని మీదకి కొట్టడానికో లేదంటే పట్టుకుని చంపడానికో వెళ్ళారంటే అది జుగుస్పాకరమైనటువంటి విషయంగా కనపడుతుందో చూడండి. మనం ఆయన్ని రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని మనం ప్రతి దినము ఆరాధిస్తూ ఉంటే, అలాంటి ఆయన మీదకి వెళ్ళి ఇలా ఏం చేశారట? ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలతో కూడా ఆయన మీదికి వచ్చి, నువ్వు ఏ అధికారం వల్ల నువ్వు ఇవన్నీ బోధిస్తున్నావు, నువ్వు ఇవన్నీ చేస్తున్నావు అని అడుగుతున్నారట. ఆయన కూడా ఏం చేశాడో తెలుసండి? అసలు బెదరక అదరక ధైర్యముగా చెప్పేటటువంటి సమాధానం వాళ్ళకి. అందుకు ఆయన అక్కడ మనకు తెలిసిన సందర్భమే, ఓ యోహాను బాప్తిస్మం, మరి అది ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ అడుగుతాడు. ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. ఏమండి? ఇక ఆయనకు వచ్చిన కోపం చూడండి ఎలా ఉంటుందో. ఆయన కూడా ఒకసారి మార్కు సువార్త 11 అధ్యాయము 15-18 వచ్చిన చూడండి. దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడు అనేటువంటి విధానాన్ని మనం ఆలోచన చేయగలిగితే, వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి, దేవాలయంలో క్రయ విక్రయములు అంటే వ్యాపారాలు, అమ్మటం కొనటం చేస్తున్నారటండి. అక్కడ వారంతా ఇశ్రాయేలు అందరూ అలా తయారైపోయారు. రోకల మార్చువారి బల్లలను, రోకలమ్మవారి యొక్క బల్లల పీటల, గువ్వలమ్మవారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్రైనను ఎవరిని తేనీయకుండా మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అన్నాడటండి. చూడండి ఆయనకి కోపం చూడండి. దేవుని దేవాలయం పాడు చేసేస్తే ఎంత కోపం వచ్చిందో చూడండి ఆయనకి. ఏకంగా రోకలమ్మే వారి బల్లల్ని పడదోసేసాడట, ఆ గువ్వల్ని చెదరగొట్టేసాడంటండి ఆయన. తర్వాత ఇంకొక చోట యోహాను సువార్తలో కొరడా పేని తాళ్ళతోటి కొరడా పేని కొట్టిడట్టండి వాళ్ళని. చదువుమా 19. అంటే దేవుడంటే ఎంత పిచ్చెక్కిపోవాలి మనం. దేవుడంటే మనం ఎంత భయము, భక్తి, ప్రేమ కలిగి ఉండాలనేటువంటి విధానం చూడండి. ఆయన దేవుడికి ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ ఈ లోకంలో ఎవ్వరికి ఇవ్వలేదు, ఎవరిని లక్ష్య పెట్టలేదు. అంటే దేవుడు మనస్సు కూడా ఏంటండి?
ఆత్మ సంబంధమైన మాటలతో వాక్యం చెప్పండి, చెప్పి వారిని రక్షించండి. చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 15వ వచనం చూడండి, ముగించుకుందాం. ఇక 14-15 చదవను. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మవారును, రోకల మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నింటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకల మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మేవారితో వీటిని ఇక్కడి నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకండి. అంతే అండి. చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు యొక్క ఆలోచన, ఆ విధానం చూడండి. దేవుని పట్ల ఉన్నటువంటి భక్తి ఏమండి, ఆయన దేవుని ఇల్లు కోసం ఎంతగా ఆలోచించాడో ఒకసారి ఆలోచించండి. మనకి అటువంటి మనస్తత్వం ఎప్పుడే ఉందండి? ఏదో అలవాటు ప్రకారంగా గుడికి రావడం, పోవడం, చెప్పింది వినడం, 4 పాటలు పాడుకోవడం, వెళ్ళిపోవడం తప్పితే అసలు దేవుడి పనుల మీద, దేవుని ఇంటి మీద, దేవుని కార్యక్రమాల మీద మనకి ఎంత మక్కువ ఉందో ఒకసారి ఆలోచించండి. ఇది ఏదో ఆషామాషి విషయాలు కాదండి. క్రైస్తవ్యం అంటే ఏదో పూల బాట కాదండి. ఇది ఖచ్చితంగా ఇది ముళ్ళ బాట. యేసుక్రీస్తు వారు మనకి ఆయన జీవితంలో నేర్పించేది అదండి. మీరు చాలా సందర్భాలనే నేను చూపించడానికి సమయం లేదు కానండి, చాలాసార్లు ఆయన పట్టుకుని చంపాలనుకున్నారు. ఆయన కూడా మారు మనసు పొందలేని వారి ఎడల ఆయన కోపపడటం, గద్దించటం, ఏమంటే ఏదైనా ఖండితంగా మాట్లాడటం, ముఖమాటం లేకుండా మాట్లాడటం, బోధించటం, పక్షపాతం లేనివాడిగా ఉండటం, నా వెంట ఉంటారో ఉండరో అనేటువంటి విధానాన్ని ఎప్పుడూ ఆలోచించలేదు ఆయన. ఎందుకంటే దేవుని రాయబడిన ప్రకారము ఆయన పోతే ఆటోమేటిక్గా అవన్నీ వెనకాల వస్తాయి. అవన్నీ వెనకాల వస్తాయండి. కానీ యేసుక్రీస్తు వారు బ్రతుకున్న దినాలలో వెంబడించిన వారి కంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత వెంబడించిన వాళ్ళు ఎంతమంది అండి? ఇప్పుడు కోట్ల మంది. ఆయన ఆరాధించేవారు, పూజించేవారు కోట్ల మంది. మనం బ్రతికినటువంటి బ్రతుకుడి దినాల్లో ఇప్పుడు మనల్ని ఇంత ఖచ్చితత్వంగా ఉంటే మనల్ని వెంబడించరు. కానీ చచ్చిపోయిన తర్వాత వాళ్ళకి కలుగుతుంది అప్పుడు మనసు, అప్పుడు వెంబడిస్తారు. ఏమంటే జాన్సన్ విక్టర్ గారికి ఎంత ఫాలోయింగ్, ఎంత ఉన్నారని మనకు తెలియదు. చూడండి ఎంతమంది సంగీత దర్శకులు వచ్చేస్తున్నారో ఆయన వెనకాల. స్టీవెన్ సెన్ గారు కానీ, తర్వాత వీళ్ళంతా చూడండి, మొన్న ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళంతా కూడా, అంజలి గారు కానీ, ఫ్రెడ్డి పాల్ గారు కానీ, అని ఆయన పాటలు ఎంతమంది విని మారు మనసు పొందారన్న సంగతి ఇప్పుడు తెలుస్తుంది మనకి. అంతకుముందు తెలుసా? తెలీదు. యేసుక్రీస్తు బతుకున్నప్పుడు కూడా ఆయన ఖచ్చితంగానే బతికాడు, ఖచ్చితంగానే మాట్లాడాడు. కానీ ఏదో ఎందుకు వెంబడించేవారంటే అంత వేలమంది స్వస్థతలు చేస్తున్నాడని, రోగాలు తీస్తున్నాడని, ఏమండి భోజనం పెడుతున్నాడని తిరిగేవారు. ఆయన ఒకరోజు ఖచ్చితంగా మాట్లాడాడు. మీకు తెలుసు, యోహాను సువార్త 6వ అధ్యాయం ఉంటుంది. ఏమండి ఇంకా అక్కడి నుంచి వెంబడించడం మానేశారు యేసుక్రీస్తుల ప్రభుల వారిని. చూసారా? ఆయన ఏంటంటే ఖచ్చితంగా మాట్లాడేవాడు వెనకాల జనాలు ఏముండరు. మోమాటం కలిగి మాట్లాడితే ఉంటారు, పక్షపాతం చూపించేవారు ఉంటారు. ఏమండి 2 నాలుగుల ధోరణి కలిగి ఉండేవారు వారితో ఉంటారు. ఏమండి ఇలాగా మనం ఏదో ప్రేమ ఉన్నట్టు నటించేవాళ్ళు, లోపల ఒకటి పైన ఒకటి పెట్టుకునే మాట వాళ్ళ వెనకాలే ఉంటారు. ఎక్కువ జనం వాళ్ళని వెంబడిస్తారు. ఎందుకంటే వాళ్ళకి కోపం రాదు, కోపపడరు, ఏమనరు, ఖచ్చితంగా ఏది చెప్పరు, ఇంకేముండదు కనుక వాళ్ళు మనకు మంచిగా ఉన్నట్టు అనిపిస్తారు. కానీ వాళ్ళతో సహవాసం చాలా ప్రమాదకరం, నరకానికి తీసుకుని వెళ్ళిపోద్ది. ఖచ్చితంగా మాట్లాడేవాడి యొక్క విధానం చూస్తే
వాడి పద్ధతి ఏంటో అన్నీ అప్పుడే మనకు అన్నీ బయటపడతాయి కనుక, వాడి మాట తీరు తెలుసు, వాడి విధానం తెలుసు, అన్నీ తెలిసి కనుక వాడితే ఎలా ఉండాలో మనం కూడా నేర్చుకుంటాం, వింటాం, అలాగే ఉంటాం, ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అందుకని యేసుక్రీస్తు చివరికి ఈ మాట కూడా చూసుకుని ముగించుకుందాం. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం చూడండి. అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుషు కుమారుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. ఆయన వశపరుచుకోలేదంటే అందరి మనస్తత్వాలు తెలిసినవాడు ఆయన. ఆయనకి ఎవరో మనుషుని గురించి ఎవడో కూడా సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. వాడు ఎలాంటోడు, వీడు ఎలాంటోడు అని అన్నీ తెలుసు ఆయనకి. అందుకని ఆయన ఏం చేశాడట, అందరినీ ఎరిగినవాడు కనుక తన్ను వారి వశము చేసుకోలేదు. అంటే వారి వశం చేసుకోలేదంటే తన్ను యేసుక్రీస్తు వారు అంటే జనాలందరికీ నేను ఇష్టడిని అయిపోవాలి, జనాలందరినీ నన్ను మెచ్చుకోవాలి, జనాలందరూ నన్ను ఫాలో అవ్వాలి అని అనుకోలేదంటండి ఆయన. ఇక్కడ అర్థం అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆయన తన్ను వారి వశము చేసుకోలేదంట ఈయన. అంతే కదండి. చూడు, అందరికీ అన్ని విధాలుగా అలా ఉన్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా వారి వశం తప్పకుండా అవుతాం. అదే చేసిన తప్పును నువ్వు ఖచ్చితంగా చెప్పావు అనుకో, మన ఇష్టం అవ్వం. యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా అదే దేవుడికి ఇక్కడ ఏంటంటే మెయిన్ లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఇది ఒకటి చెప్పి ముగిస్తాను. దేవుడికి ఇష్టం అవ్వాలనుకున్నాడండి ఆయన. మనుషులకి ఇష్టం అనుకోకపోయినా దేవుడు చెప్పినట్టు నడుచుకుంటూ పోవడం వల్ల మనుషులందరికీ అంటే దేవుడికి ఇష్టం అయితే మనుషులందరికీ కూడా నువ్వు ఇష్టమవుతావు. అదే చివరి పాయింట్. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు దేవా. తండ్రి, యేసుక్రీస్తు వారు జీవితంలో ఎన్నో ఘట్టాలు మరి మాకు మాదిరిగా ఉంచిపోయాడు తండ్రి. వాటిని చెప్పాలనుకుంటే నా దేవా, మరి చాలా విషయాలు ఉన్నాయి. మేము ఇంటి దగ్గర వాటిని పరిశోధించి తెలుసుకుని వాటి ప్రకారం మేము ప్రవర్తించుటకు మీ కృప సహాయములు దయచేయండి తండ్రి. దేవా, ఉన్నది ఉన్నట్టుగా యథార్థముగా నిజాయితీగా మాట్లాడితే తండ్రి, లోకంలో కూడా ఒక మాట ఉంది, ఉన్న మాట ఆడితే తండ్రి మరి విరోధులు అవుతామని లోకానికి. అది మీ దగ్గర నుంచి వచ్చిందే తండ్రి. మీరు ఉన్నది ఉన్నట్టుగా యథార్థముగా బ్రతకమంటే ఈ లోకము ఓర్వలేనిది, ఓర్చుకోలేనిది ఈ లోకంలో ఉంచదు తండ్రి. అలా బ్రతకమని చెప్పినటువంటి మీ విధానం మా ప్రభు యేసుక్రీస్తుల ప్రభుల వారు జీవించి మాకు మాదిరి ఉంచిపోయాడు తండ్రి. అటు రీతిగా మేము బ్రతుకుటకు మీకు సహాయం దయచేయండి దేవా. ఇంకా మా జీవితంలో అనేక విషయాలు మీ కుమారుని గురించి, మీ గురించి తెలుసుకొని నేర్చుకొని పాటించగలుగుటకు మీ సహాయం దయచేయండి. మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తున్నా తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరూ చెప్పబడిన మాటలన్నింటినీ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తుల వారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.